respected librarian sir and respected Vijay Sekhar garu, Mallikarjun garu, Somesh garu and high school nunchi vachina Nayak sir garu, other guests, my dear students, various parts of schools and colleges. Good morning all of you. Good morning sir. So ఒక వారం నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్న వారోత్సవాల్లో ఈరోజు ముగింపు దశకు వచ్చింది. ఈ వారోత్సవాల సందర్భంగా వేరియస్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం అయినది. అందులో స్కూల్ పిల్లలు, మన కాలేజ్ పిల్లలు కాకుండా ఇతరులు కూడా ఇందులో పాల్పంచుకోవడం, వాళ్ళ యొక్క టాలెంట్స్ని ఐడెంటిఫై చేసి గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మీకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించిన వెంకటేశ్వర్లు గారు అండ్ గ్రంథాలయ యాజమాన్యం గారికి నమస్కారాలు తెలియజేస్తూ, సో మనము గ్రంథాలయ ముఖ్య విశేషం సందర్భం కూడా ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ ఏర్పాటు చేయబడిన ముగింపు సభకు రావడం జరిగింది. గ్రంథాలయం అనేది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక దేవాలయము, ఆధునికమైన దేవాలయము. ఈ దేవాలయంలో ఎంతైనా తీసుకోవచ్చు. పుస్తక పఠనం అనేది మీరు కానీ మీ జీవితంలో అలవాటు చేసుకుంటే మనకు తెలియకుండానే ఎన్నో శిఖరాలు మనము అధిరోహించడానికి వీలవుతుంది. విజ్ఞాన భాండాగారం అంతా ఇందులోనే ఉంది, పుస్తకంలోనే నిక్షిప్తమై ఉంది. ఆ పుస్తకంలో తీసుకున్న ఎన్ని విషయాలన్నా లోపలికి వెళ్ళిపోతుంటాయి, కానీ తీసుకోవడంలోనే మన పైన ఆధారపడింది. మీరు అన్నీ చదువుతారు, ఏ విషయాన్ని మనలోకి తీసుకుంటామో అదే విధంగా మనం మలచబడతాం. అమరశిల్పి జిక్కన ఒక మాట చెప్పారు ఆయన పుస్తకంలో, నువ్వు నీ పని ఏదైతే ఆహ్వానం చేసుకుంటావో ఆ రూపంగాను ఆ ప్రతిబింబం అనేది నీ ముందే ఉంటుంది. నువ్వు చూడగలిగితే, వినగలిగితే. ఆ చూడడం అనేది, వినడం అనేది మీ పైన ఆధారపడింది. అంటే పిల్లల యొక్క దేశ భవిష్యత్తు మీరే కాబట్టి మీ పైన ఆధారపడింది అని చెప్పడం జరిగింది డాక్టర్ అబ్దుల్ కలాం గారు. ఆయన రాసుకున్న వింగ్స్ ఆఫ్ ఫైర్ దాంట్లో స్పష్టంగా ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, బాల్యం ఏ విధంగా సాగింది, తర్వాత పుస్తకాలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మారిపోయాడు అని దాంట్లో స్పష్టంగా రాశారు. మీరు ఒకసారి వింగ్స్ ఆఫ్ ఫైర్ని తెలుగులో కూడా ఉంది, దాన్ని ఒకసారి చదవండి. మామూలుగా ఇంకా మన అంబేద్కర్ గారు, సో ప్రపంచ మేధావులందరూ పుస్తక పఠనం వల్లనే సాధ్యమవుతుందని వాళ్ళు నిరూపించారు. బాహ్యంగా బహాటంగా చేసిన పనులు ప్రదర్శన అనేది కొద్ది కాలం వరకు మాత్రమే సాధ్యము, అది నిరంతరం నిలబడదు. ఎప్పుడైనా సరే పుస్తక జ్ఞానం మనలో వచ్చిందంటే మనకు తెలియకుండా ఎదుగుతూ వెళ్ళిపోతాము అని చెప్పడం జరిగింది. నిన్ననే మన ఇందిరాగాంధీ గారి బర్త్డే చేసుకున్నాం. వాళ్ళ కుటుంబమే ప్రపంచాన్ని నడిపే విధంగా నిన్న వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా చివరి రక్త బొట్టు వరకు కూడా మేము దేశానికి సేవ చేస్తాము అని అన్నట్టుగానే వాళ్ళ కంప్లీట్ ఆ ఫ్యామిలీ అంతా ఇంకా మన కోసం అంకితం చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం ఏదైతే తెలుసుకున్నామో అది ఆచరణలో ఎప్పుడైతే పెట్టగలుగుతున్నామో అది నిజమైన అక్షర సత్యం కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు. ఎప్పుడైతే థియరీ తెలుసుకున్నామో ప్రాక్టికల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి లైఫ్. సో పిల్లలు కాబట్టి చెప్తున్నాను, 3 ఉండాలి ఖచ్చితంగా. బీ బోల్డ్, బీ ట్రాన్స్పరెంట్, బీ హానెస్ట్. ఈ 3 గాన మీలో ఉన్నాయి అంటే మీరు ఎవ్వరికి భయపడనక్కర్లేదు, అన్నీ మీ కాడికి వస్తాయి.
మీరు ఏదైతే చెప్తున్నారో అది కాన్ఫిడెంట్గా చెప్పండి. ఏ విషయం తెలుసుకున్నారో అది ఖచ్చితంగా నిక్కచ్చిగా నిలబడండి. అది ప్రపంచం అంతా మనం అబ్జర్వ్ చేసినా కానీ అది నిలబడి చివరి తాత్కాలిక ఆనందం కాదు మనకు కావాల్సింది, శాశ్వతమైన ఆనందం కావాలి అంటే మనకి పుస్తక పఠనం అవసరము. పుస్తక పఠనమే తప్ప ఇంకొకటి కాదు జీవితంలో గుర్తుపెట్టుకోండి. సో అప్పటి నుండి గాడిచర్ల గారి నుంచి ఆ త్రిమూర్తులు అని చెప్పుకున్నాం కదా, ఆ త్రిమూర్తులు చేసిన సేవ వల్ల ఇంకా అంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యి 57 సంవత్సరాలుగా జరుగుతూ నిరంతరంగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఇంకా ముందు కూడా కొనసాగాలి.